వీరికి బుధుడు బాగుండటం వల్ల మంచి యోగదాయకం ఉందన్నమాట. వీరికి కలిసి వచ్చే వారం ఆదివారం, మంగళవారం, గురువారం ఈ 3 వారాలు వీరికి బాగా కలిసి వస్తాయన్నమాట. అదేవిధంగా వీరికి ప్రత్యేకించి మాసం చూసుకుంటే ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చూసుకుంటే కనుక కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కలిసొచ్చే అంశం చాలా ఉంది. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే వీరు మొహం మీద చెప్పేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరితో కూడా సఖ్యత అనేది కొద్దిగా లోపిస్తుంది కాబట్టి మౌనం వహించటం మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అనమాట. కొత్త కొత్త జీవితాన్ని ఖచ్చితంగా కూడా ప్రారంభిస్తారు. కొత్త కొత్త వ్యాపారం, కొత్త కొత్త ఉద్యోగం అనేది ఖచ్చితంగా కూడా వీరికి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో వీరికి మంచి జాబ్ రావడం కానీ, వ్యాపార పరంగా మంచి శుభవార్త వినడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎదురవుతాయన్నమాట. అదేవిధంగా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా ఈ 3 నెలల నుంచే సెటిల్మెంట్ మొదలవుతుందన్నమాట వీరికి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలలు చూసుకుంటే కనుక ప్రత్యేకించి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీరికి ఎవరు ఏంటి, ఎవరి తత్వం ఏంటి, అదేవిధంగా కేతు దృష్టి ఉండటం వల్ల సప్తమ దృష్టి, కేతు దృష్టి అనేది రాహు మీద, శనిగ్రహం మీద ఉండటం వల్ల ముందుగానే వీరికి ఏదైతే ఉంటుందో అన్నిట్లో కూడా తెలిసి వస్తుంది. సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది కాబట్టి సెప్టెంబర్ ప్రభావం అనేది వీళ్ళకి ఎలా ఉంటుందంటే అప్పటి వరకు కూడా ఎన్నో గాల్లో మేడలు కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ చుట్టూ 10 మంది కూడా భజన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భజనలన్నిటికీ వీళ్ళు లొంగిపోరు. కానీ ఈ ప్రత్యేకించి ఈ సెప్టెంబర్ ముందు ఏదైతే నెలలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా మాయ కానీ మభ్య కానీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు పరంగా అనవసరంగా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు, అనవసరమైన డబ్బు వృధా చేయొద్దనమాట. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మీకు వ్యాపారం ఇప్పిస్తాము, లేదంటే మీకు ఉద్యోగం ఇప్పిస్తాము, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటే స్థలాన్ని ఇప్పిస్తాము, ఇలాంటివి ఎన్ని రకాలుగా చెప్పినా ఏవి నమ్మకండి. తర్వాత నుంచి సెప్టెంబర్ నుంచి ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే కేతు ప్రభావం అనేది మీ మీద పడడం వల్ల ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. ఎక్కడైతే మీకు ఇబ్బంది కలిగిందో అక్కడ ఖచ్చితంగా కూడా నివృత్తి కలుగుతుందన్నమాట. డిసెంబర్ మాసం నుంచి చూసుకుంటే సంవత్సరం మారుతుంది, తర్వాత జనవరి నుంచి మారుతుందన్నమాట. సహజంగా మనకి ఉగాది నుంచి కదండి మారేదంటే ప్రత్యేకించి బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము ఇవి బుధగ్రహమేమో జనవరిలో, శుక్రగ్రహం కూడా జనవరిలో మారుతుంది కాబట్టి మనకి ఈ మాసం నుంచి ప్రతి ఒక్క మాసానికి ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఏదైనా సరే సోదరుల మధ్య భేదాభిప్రాయాలు ఎదురైనప్పటికీ చాలా జాగ్రత్తలు వహించాలన్నమాట.